హే, మా పాపేది పాపేది పాప చేసావు. పాప ఎక్కడ? పాప ఎక్కడ చెప్పు. పాప పాప నేను చేసావు. హే పిచ్చారా మీకు? ఏ పాప ఎవరిని అడుగుతున్నారు? కార్లు ఏమైనా ఉంటే కొట్టేద్దాం అనుకుంటున్నారా? పాపేదిరా. చెప్పరా పాప ఎక్కడ? పాపేది? పాప ఉండాలి కదా లోపల. చెప్పు. పాప నేను చేసావు. కొడతారేంటి? రేయ్, కొట్టడం కాదు, చంపేస్తాను. మర్యాదగా పాప ఎక్కడుందో చెప్పు. ఏ పాప సార్? నాకు నిజంగా ఏ పాప గురించి తెలియదు సార్. రేయ్, నీ కారు డిక్కీలో పెట్టిన పాప నీకు తెలియకుండా పోవడం ఏంట్రా? మర్యాదగా చెప్పు. సార్ మీరు మీ పాప గురించే వెతుకుతున్నారని అర్థమవుతుంది, కానీ నాకేం తెలియదు సార్. నాకు ఒక పాప ఉంది సార్. నేనెందుకు అబద్ధం చెప్తాను సార్? రేయ్, నీ కారు డిక్కీలో పెట్టారంటే ఏమి తెలియదని ఎలా అంటావు? మర్యాదగా చెప్పు. గౌరవ్ నువ్వు ఆగు. చూడండి, మా పాపను ఎవరో ఎత్తుకుపోయారు. మీరు ఒక చోట కార్ పార్క్ చేసి ఉంటే ఇది జరిగింది. నిజంగా మా పాప ఏమైందో మీకు తెలీదా? తెలీదు సార్. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో నేను చాలా చోట్ల బండి ఆపాను సార్. ఒకవేళ అక్కడ ఏమన్నా మిస్ అయిందేమో సార్. ఛే, నేను ఏం పాపం చేసుకున్నాను రా? పాపను ఎత్తుకుపోవడం ఏంటి, దొరికినట్టు దొరికి మిస్ అయిపోవడం ఏంటి? ఎక్కడుందిరా నా పాప? ఎక్కడుంది నా పాప? ఎవరు కన్నబిడ్డో ఏమో, ఎంత చక్కగా ఉందో చూడయ్యా. ఈ బిడ్డ కనిపించక వాళ్ళ అమ్మ అయ్యా ఎంత తల్లడిల్లిపోతున్నారో.
ఎవరైనా తీసుకెళ్ళుంటారా? ఇది ఎవరైనా కావాలని చేస్తున్నారా, లేక నా దురదృష్టం కొద్దిగా అనుకోకుండా జరుగుతుందా? అన్నయ్య, ఈ కార్ని పట్టుకున్నాం కదా, అలాగే ఈ కారులోంచి కూడా పాప ఏమైందో తెలుసుకోవచ్చులే అన్నయ్య. వెతుకుదాం. హలో పెద్దమ్మా. గౌరవ్, ఏమైందిరా? ఆ కార్ దొరికిందా? పాప గురించి ఏమన్నా తెలిసిందా? లేదు పెద్దమ్మా, కారైతే దొరికింది కానీ అందులో పాప లేదు పెద్దమ్మా. లేకపోవడమేంటి గౌరవ్? అందులో ఉందని చెప్పారు కదా. ఉండాలి పెద్దమ్మా, కానీ మధ్యలో ఎక్కడ మిస్ అయిందో తెలియట్లేదు. వెతుకుతున్నాం. మళ్ళీ ఫోన్ చేస్తా పెద్దమ్మా. అత్తయ్య, అత్తయ్య ఏమైంది అత్తయ్య? పాప దొరికిందా లేదా? అత్తయ్య, అత్తయ్య మాట్లాడరేంటి? చెప్పండి. కారైతే దొరికిందమ్మా, కానీ కారులో పాప లేదట. అదేంది? కారులో ఉంది, దొరుకుద్ది అని ఎంత ఆశగా ఎదురు చూస్తుంటే దొరికినట్టు దొరికి మాయమవుడేంది? మాయమైందా లేక వాళ్ళేమైనా మాయ చేశారా? నాకెందుకో పాపని వాళ్ళ దగ్గరే ఉంచుకుని నాటకాలు ఆడుతున్నారేమో అనిపిస్తుంది అత్తయ్య. కానీ ఆ రౌడీలు పాపని కారులో వదిలేశామని చెప్తున్నారు కదమ్మా. అది కూడా వాళ్ళ నాటకమేనేమో, మనల్ని మాయ చేయడానికేమో. నేను నమ్మను. నేను తేల్చుకుని వస్తాను. మృదుల, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, వాళ్ళు రాక్షసులమ్మా. కానీ అక్కడ నా బిడ్డ అత్తయ్య ఎక్కడుందో ఏమైందో తెలియక ఇంట్లో ప్రశాంతంగా ఎలా ఉండగలను? నేను నా బిడ్డను తెచ్చుకుంటాను. మృదుల, మృదుల, మృదుల అత్తయ్య, వెళ్ళొద్దు. మృదుల, ఆగు. మృదుల, ఇలవర్సి, కనుమాలి, ఇలవర్సి బయటికి రా. ఇదేంటమ్మా దయ్యంలో ఈ టైంలో వచ్చింది? ఎన్నా మళ్ళా వచ్చిరావే? ఇంకా గోల చేసుడేమైనా మిగిలినదా? అసలు ఏమనుకుంటున్నారే మీరు? ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తున్నారు. ఇష్టానికి ఆడుకుంటున్నారు. ఇది ఇల్లు అనుకుంటున్నారా, సత్రం అనుకుంటున్నారా?
మీకు మీకు కొంచెం కూడా జాలి లేదా? పసి పెట్టని చెప్తున్నా మనసు కరగడం లేదా? చెప్పండి చెప్పండి, ఎక్కడ నా బిడ్డ? పగతో చేసినామో పంతంతో చేసినామో బిడ్డనైతే తెచ్చినాం. కానీ తిరిగివ్వాలని డిసైడ్ అయినాం, ఇచ్చేసినాం. మీ నుదుటి గీత మంచిగా లేక బిడ్డ దొరకకపోతే మాది ఎన్న ప్రాబ్లం? మాకు ఏంటి మే సంబంధం ఇల్లే. ఆపుతారా? అంత చేసి సంబంధం లేదు అంటే నమ్మడానికి పిచ్చాడు అనుకుంటున్నారా? నా బిడ్డని ఎత్తుకొచ్చింది మీరు. ఇవ్వడానికి ఇష్టం లేక మమ్మల్ని ఏడిపించడానికి ఇచ్చినట్టు ఇచ్చి మీరే ఎక్కడో దాచి సంబంధం లేనట్టు నాటకాలు ఆడుతున్నారు. నా బిడ్డని ఎక్కడ దాచారు చెప్పండి, ఎక్కడ దాచారు చెప్పండి. ఏడవద్దు నాన్నా. ఓ అయ్యి, ఎక్కడ దాచారు? ఇంట్లోనే ఉంది కదా. ఎక్కడికి పోతున్నావు? ఆగు. నా బిడ్డని ఇక్కడే ఉంచారు, నాకు తెలుసు. తప్పుకో. ఎక్కడికి వెళ్తున్నావు? పో. మధుగారు వచ్చారా? రండి. రండి, చూడండి, పాపను వీడి దగ్గర పెట్టుకుని లేదంటున్నారు. అరే, చెప్తుంటే అర్థం కావట్లేదా? మీ పాప మా ఇంట్లో లేదు. మరైతే ఇంట్లో వెతుకుతా ఉంటే ఎందుకు కాదంటున్నారు? సరే, పోయి పాతుకో. చూస్తున్నావేమి? చెప్పినా కదా, వీటి మొత్తం పోయి వెతుక్కో. కానీ ఒరే ఒక కండిషన్. నీ బిడ్డ నా వీటి వంద ఇల్లనా మీ మీద న్యూసెన్స్ కేసు పెట్టి లోపలికి పూడుస్తా. సరియా? అయినా మీ పాప కార్లో ఉందని తెలిసి సీసీ ఫుటేజ్ చూసి మరీ వెతుక్కుంటూ వెళ్లారు కదా. అక్కడ మీ పాప లేకపోతే మేమేం చేసేది? మీ తలరాత బాగుంటే దొరుకుతుంది, లేదంటే లేదు. మమ్మల్ని చావు కొట్టకుండా పోయి వెతుక్కోండి. పోటీ. సరే, వెళ్తాం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నా బిడ్డని తీసుకెళ్ళింది మీరే అన్నది నిజం. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా నా బిడ్డను తెచ్చి నాకు ఇవ్వలేదో, ఏ అధికారం అండా చూసుకుని అరాచకం చేశారో ఆ అధికారమే లేకుండా చేసి రోడ్డును పడేలా చేస్తాను. ఎన్నా ఏది ఇంకొక మారు సొల్లు. నా అధికారం లేకుండా చేస్తువా? తమిళనాడు పోయి నా మినిస్టర్ పదవి ఊడబీకుతావా ఏమే? నా తల వెంట్రుక కూడా బీకలేవు. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు ఇలవరసి.
పెద్ద పెద్ద సామ్రాజ్యాలే రాత్రికి రాత్రి తలకిందులైపోయాయి. ఆఫ్టర్ ఆల్ మినిస్టర్ పదవి, అది ఓడడం ఎంతసేపు? మా పాప మాకు దక్కకపోతే నీకు జరగబోయేది అదే. పద మృదుల. ఇదుంటే ఎప్పటికైనా ప్రాబ్లమే. మామూలుగా వదిలేదు లేదు. ముందు దీని సంగతి తేల్చాలి. హాయ్ మధు గారు చెరువైపు వెతుకుతావా? జాగ్రత్త. మృదుల, 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 ఏయ్!